అందం ఉంటే సరిపోదు, నటించడం వచ్చినా చాలదు, పూసింత అదృష్టం కూడా ఉండాలి. చాలామంది హీరోయిన్లకు ఎదురైన సిచ్యువేషన్ ఇది. అయితే ఎక్కడో దగ్గర లక్క కలిసి వచ్చే పాయింట్ ఉంటుంది. ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి అలానే ఉంది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఆ హీరోపైనే ఉన్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే ఆ సినిమాలో అందంతో కట్టిపాడేసింది. ఫస్ట్ మూవీనే పెద్ద బ్యానర్, పెద్ద హీరోతో రావడంతో లక్ తిరిగిపోతుందని ఫిక్స్ అయ్యారు. అందంతో పాటు నటన, డాన్సుల్లోనూ ఎరగదీసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మొదటి సినిమాలతో భాగ్యశ్రీ ఫాలోయింగ్ పెరిగింది, కానీ హిట్ పడలేదు. ముచ్చటగా మూడో సినిమా కాంతాతో సక్సెస్ పక్కా అని ఫిక్స్ అయింది. పైగా దుల్కర్ సల్మాన్ క్రేజ్, నటన కూడా కలిసిస్తోంది. కాంతా హిట్ అయితే లక్ మారుతుందని ఆశపడింది, కానీ ఈ ఆశ కూడా అడి ఆశ అయ్యింది. నవంబర్ 14న విడుదలైన కాంతా వాస్తవానికి భాగ్యశ్రీ సైన్ చేసిన మొదటి ప్రాజెక్టు. మూడో సినిమాగా వచ్చింది అంతే. ఇది కూడా సేమ్ రిజల్ట్. 1950 బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో కుమారి అనే పాత్రలో నటించింది. దర్శకుడు సెల్వరాజు ప్రత్యేకంగా ఆమెను ఈ రోల్ కోసం తీసుకొచ్చారు. దుల్కర్ పక్కన భాగ్యశ్రీ సెట్ అవుతుందా అని రానా సందేహాన్ని వ్యక్తం చేశాడట. కానీ సినిమా చూసి అమ్మయ్య అనుకున్నాడట. కాంతాలో భాగ్యశ్రీ లుక్, నటన చూసి నాటి సావిత్రితో పోలుస్తున్నారంతా. ఆమె కళ్లల్లో భావోద్వేగం, అమాయకత్వం ఆకట్టుకుందని మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిందని, ప్రతి సన్నివేశాలు అద్భుతంగా నటించిందని ప్రశంసిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, సముద్రకని లాంటి వారితో పోటాపోటీగా నటించిందని మెప్పించింది. కానీ కాంతా కూడా ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. దీంతో భాగ్యశ్రీని బ్యాడ్ లక్ వెంటాడుతోందా అనే చర్చ సాగుతోంది. అందంగా ఉంది, నటన బాగుంది, డ్యాన్స్ బాగా చేస్తోంది, గ్లామర్ కూడా ఓకే, కానీ అదృష్టం కలిసి రావటం లేదు అంటున్నారు నెటిజన్లు. కాంతా టాక్ బాగుంది, కానీ కమర్షియల్ సక్సెస్ అని చెప్పేలా లేదు పరిస్థితి. తొలితరం తమిళ లెజెండరీ హీరో ఎంకే త్యాగరాజ భాగవతార్ బయోపిక్గా తెరకెక్కిందని చెబుతున్నారు. ఆయన గురించి తెలుగు వారికి పెద్దగా తెలియదు. టేకింగ్ పరంగానూ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావటం కష్టమే. అంటే మూడోసారి కూడా భాగ్యశ్రీకి భాగ్యం దక్కలేదు. అందుకే ఇప్పుడు ఆశలంతా రామ్ హీరోగా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీదే పెట్టుకుంది. ఈ నెల 28న విడుదలకి సిద్ధమైంది ఈ సినిమా. 25 ఏళ్ల క్రితం నాటి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రామ్ కూడా హిట్ మొహం చూసి చాలా రోజులైంది. తనకి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. మరి రామ్, భాగ్యశ్రీ ఇద్దరు ఈ మూవీలో సక్సెస్ అందుకుంటారా? ఫ్లాప్ టాక్ నుంచి ఇద్దరు గట్టెక్కుతారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.